హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం నేర్చుకోబోతున్నది ఇది పాఠ్యాంశాలు మరియు వాటికి సంబంధించినటువంటి పాత్రలు అనమాట. పాఠాలు వాటిలో ఉన్నటువంటి పాత్రల పేర్లు అడుగుతున్నారు కదా, ఊరి పేర్లు, పాత్రల పేర్లు ఇట్లాంటివి. సో మనం థర్డ్ క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు అన్ని కూడా కవర్ చేస్తూ అందించడం జరిగింది. చివరి వరకు చూడండి. ఇక్కడ ఫస్ట్ బిట్ కనుక చూసుకున్నట్లయితే, ఐక్యమత్యం అనేటటువంటి కథలో రాజు ఉండేటటువంటి గ్రామం పేరు ఏమిటి? ఐక్యమత్యం అనేటటువంటి రైతు ఉండేటటువంటి గ్రామం పేరు ఏమిటి? రామాపురం అనేది రైట్ ఆన్సర్. రామాపురం. మర్యాద చేద్దాం అనేటటువంటి పాఠ్యాంశంలో పరమానందయ్య ఉండేటటువంటి ప్రాంతం పేరు ఏమిటి? మర్యాద చేద్దాం అనే పాఠ్యాంశంలో పరమానందయ్య ఉండేటటువంటి ప్రాంతం పేరు కళింగ రాజ్యం. పేరయ్య అనేటటువంటి పాత్ర గల పాఠ్యాంశం ఏది? పేరయ్య అనేటటువంటి పాత్ర గల పాఠ్యాంశం ఏది? మర్యాద చేద్దాం అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అక్బర్ మరియు తన మంత్రి అయినటువంటి బీర్బల్ ఇద్దరు కూడా పాత్రలుగా ఉండేటటువంటి కథ ఏది? ద రైట్ ఆన్సర్ ఇస్ బావిలో నీళ్లు. బావిలో నీళ్లు. ఈ క్రింది వానిలో సరి అయినది గుర్తించండి. క్రింది వానిలో సరి అయినది గుర్తించండి. షేక్ నాజర్ గారి ఊరి పేరు పొన్నెకల్లు. మరి షేక్ నాజర్ గారి తాతగారి ఊరి పేరు గార్లపాడు. షేక్ నాజర్ గారి యొక్క తల్లిదండ్రులు షేక్ మస్తాన్, బీనాబి. సో ఇక్కడ మనకి సరి అయినది ఏదంటే పైవన్నీ కూడా సరి అయినవండి. షేక్ నాజర్ గారి ఊరి పేరు పొన్నెకల్లు. చూడండి, తాతగారి ఊరి పేరు మాత్రం గార్లపాడు. సో ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరి అయినవి. క్రింది వాణిలో షేక్ నాజర్ గారికి సంబంధించి సరి అయినది గుర్తించండి. షేక్ నాజర్ గారికి సంబంధించి సరి అయినది. మరి షేక్ నాజర్ను అమ్మా నాన్న, ఇక్కడ సరి అయినది గుర్తించమన్నారు. షేక్ నాజర్ను అమ్మా నాన్నలు అబ్దుల్ అజీజ్ అని పిలిచేవారు అన్నారు. ఇది రాంగ్. ఏమని పిలిచేవారు? నాజర్ అని పిలిచేవారు. మరి నాజర్ను పెద్దనాన్న చిన్నాన్నలు అబ్దుల్ అజీజ్ అని పిలిచేవారు అన్నారు. మరి ఇది కూడా రాంగ్. నాజర్ అని పిలిచేవారు. మరి షేక్ నాజర్ను గార్లపాడు తాత నాజర్ అని పిలిచేవారు అన్నారు. ఇది కూడా రాంగ్. ఏమని పిలిచేవారంటే అబ్దుల్ అజీజ్ అని పిలిచేవారు. షేక్ నాజర్ను అత్తామామలు అబ్దుల్ అజీజ్ అని పిలిచారు. చూడండి, షేక్ నాజర్ను అత్తామామలు మరియు గార్లపాడు తాత అబ్దుల్ అజీజ్ అని పిలిచేవారు. మరి వాళ్ళ అమ్మా నాన్నలు, పెద్దనాన్న, చిన్నాన్నలు వీళ్ళందరూ కూడా నాజర్ అని పిలిచేవారు. సో ఇక్కడ మనకి ఆప్షన్ 4 మాత్రమే సరి అయినది. నెక్స్ట్ వన్, పొడుపు విడుపు. ఇక్కడ పొడుపు విడుపు అండి. పొడుపు విడుపు అనేటటువంటి పాఠ్యాంశంలో పొడుపు విడుపు అనే పాఠ్యాంశంలో గల పాత్రలు ఏమిటి? గిరి సూరి సీతి వెంకి. గిరి సూరి సీతి వెంకి అనేటటువంటివి రైట్ ఆన్సర్. సో ఆప్షన్ 1 and 2 అనేది రైట్ ఆన్సర్. వికట కవి అనేటటువంటి కథలోని తెనాలి రామకృష్ణుని యొక్క స్వస్థలం పేరేమిటి? తెనాలి రామకృష్ణుని యొక్క స్వస్థలం పేరు గార్లపాడు అనేది రైట్ ఆన్సర్. గార్లపాడు. మరి తెనాలి అంటాం కదా, అంటే ఇది మేనమామ గారి పేరు, ఊరి పేరు అన్నమాట. మేనమామ వాళ్ళ ఇంట్లో ఉండడం వల్ల మేనమామ గారి ఊరి పేరు వల్ల ఆ తెనాలి అనే రామకృష్ణుడు అని పేరు వచ్చిందనమాట. మేమే మేకపిల్ల పాఠ్యాంశానికి సంబంధించి సరికానిది గుర్తించండి. ఢిల్లీ వెళ్తాను రాజును చూద్దామని పాట పాడుకుని ఢిల్లీ రాజును చూడడానికి బయలుదేరింది. మేమే తన తల్లి యొక్క 3వ సంతానం అన్నారు. ఇదే రాంగ్. ఎందుకంటే తల్లి యొక్క 4వ సంతానం మే. తన తల్లికి 4వ సంతానం కాబట్టి. మేమేకు మధ్యదారిలో గాలి, నీరు, అగ్ని ఎదురయ్యాయి. మేమే ఆపదలో ఉన్నప్పుడు నిప్పు అనేది మేమేపై జాలిపడి గాలిని అడగమంది. ఓకే, రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ వన్, నందిని అనేటటువంటి ఆవు పాత్ర ఉండేటటువంటి కథ ఏది? నందిని అనేటటువంటి ఆవు పాత్ర ఉండేటటువంటి కథ ఏది? దిలీపుని కథ. దిలీపుని కథలో నందిని అనేటటువంటి ఆవు ఉంటుందన్నమాట. వేప చెట్టు అనేటటువంటిది ప్రత్యేకత గల మాధవరం గ్రామం గల పాఠ్యాంశం ఏది? ఆ మాధవరం గ్రామానికి ప్రత్యేకత ఏంటి అంటే వేప చెట్టే. వేప చెట్టు, ఇది చెట్లు కాదు, వేప చెట్టు అనేటటువంటి ప్రత్యేకత కలిగిన మాధవరం గ్రామం ఉండే పాఠ్యాంశం ఏది? ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. తొలి పండుగ పాఠ్యాంశంలో మాధవరం గ్రామంలో వేప చెట్టు అనేది ప్రత్యేకత కలది. తొలి పండుగ పాఠ్యాంశంలో చక్రాల కుర్చీ వాడుతూ నడవలేక పాటలు బాగా పాడగల పాత్ర గలవారు ఎవరు? చక్రాల కుర్చీ వాడతారు, పాటలు బాగా పాడగలడు కానీ నడవలేడు.
ఎవరు అంటే రవి అన్నమాట. రవి వాళ్ళ అక్క లత అయినటువంటి వాళ్ళ అక్క చక్రాల కుర్చీలో తను తీసుకొని ఎక్కువగా ఎక్కడికైనా తీసుకువెళ్తున్నారు. నెక్స్ట్ వన్, తొలి పండుగ పాఠ్యాంశంలో వ్యక్తులు వారు తెచ్చినటువంటి పదార్థాలకు సంబంధించి సరికాని జత ఏది? మరి వాళ్ళు ఒక తోటలోనికి తెచ్చుకుంటారనమాట. అవి ఎవరెవరు ఏంటంటే రవి, లత వాళ్ళిద్దరు బ్రదర్ అండ్ సిస్టర్స్ కదా! వాళ్ళు పూర్ణం బూరెలు, గారెలు తెచ్చుకుంటారు. శామ్యూల్ బెల్లం ముక్కలు తెస్తాడు. శామ్యూల్ బెల్లం ముక్కలు. ఆనంద్ ఏం తెస్తాడంటే జామకాయలు తెస్తాడు. జామకాయలు. మరి రంగయ్య తాత ఉగాది పచ్చడి అన్నారు. ఇది రాంగ్ ఆన్సర్ అన్నమాట. రంగయ్య తాత ఉగాది పచ్చడి కాదు. రవి, లతనే ఉగాది పచ్చడి తేవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, బోధిసత్వుడు అనే పాత్ర గల పాఠ్యాంశం ఏది? బోధిసత్వుడు అనే పాఠం గల పాఠ్యాంశం ఏది అంటే తెలివైన దుప్పి. తెలివైన దుప్పి అనే పాఠ్యంలో కథలోనే బోధిసత్వుడు అనేటటువంటిది ఆ దుప్పు పేరు అన్నమాట. గోపాల్ తెలివి పాఠ్యాంశానికి సంబంధించి సరికానిది గుర్తించండి. ఢిల్లీ సుల్తాన్ సామంతులందరికీ కూడా పిలిపించి 2 ప్రశ్నలు వేశారు. ఢిల్లీ సామంతులలో మాల్వా రాజు పేరేంటంటే జయచంద్రుడు. ఢిల్లీ ఆస్థానం యొక్క విదూషకుడు ఎవరు అంటే గోపాల్ అన్నారు. ఇది రాంగ్. మాల్వా ఆస్థానానికి సంబంధించినటువంటి విదూషకుడు ఎవరంటే గోపాల్. సో ఇది మనకి సరికాదు. గోపాల్ ఢిల్లీ సుల్తాన్ వేసినటువంటి ప్రశ్నలకు సమాధానంగా 25 గొర్రెలు, గారెలు కాదు, గొర్రెలు 25 గొర్రెలు 16 బండ్ల దారాన్ని తీసుకొని వస్తాడనమాట. నెక్స్ట్ వన్, బిందు కథలోని పాత్ర కాని వారు ఎవరు? బిందు అనేటటువంటి కథలో పాత్ర కాని వారు ఎవరు? చంద్రుడు, సూర్యుడు, భూమి, ఆకాశం, వాయువు, చుక్క, నక్షత్రం అన్నారు. ఇక్కడ చంద్రుడు, సూర్యుడు ఉంటారు. మరి వాయువు, చుక్క లేదా చుక్క తల్లి పేరే నక్షత్రం. మరి చుక్క తల్లి ఎవరంటే నక్షత్రం. ఇక్కడ ఇవన్నీ ఉంటాయి. భూమి, చంద్రుడు, సూర్యుడు ఉంటారు, వాయువు ఉంటారు. ఈ చుక్క తల్లికి వీళ్ళు ముగ్గురు పిల్లలు అన్నమాట. ఈ చుక్క తల్లికి చంద్రుడు, సూర్యుడు, వాయువు పిల్లలు. ఈ భూమి, ఆకాశం అనేటటువంటిది ఉండదు. నెక్స్ట్ వన్, బిందు పాఠ్యాంశంలో చుక్క తల్లి అంటే నక్షత్రం కోసం రుచికరమైనటువంటి పదార్థాలను తీసుకువచ్చింది ఎవరు? మరి ఆ పాఠ్యాంశంలో ఒక విందుకి వెళ్తారనమాట. చంద్రుడు, వాయువు, సూర్యుడు ముగ్గురు వెళ్తారు. ముగ్గురు చక్కగా భోంచేస్తారు. కానీ చంద్రుడు ఏం చేస్తారంటే తను తింటున్నప్పుడు ప్రతి పదార్థం కూడా తింటున్నప్పుడు తన తల్లి గుర్తొచ్చి తన తల్లి కోసం కొన్ని పదార్థాలన్నీ తను తీసుకువస్తాడనమాట. ఎవరు తీసుకువస్తారంటే చంద్రుడు. నెక్స్ట్ వన్, కందిరేగ కిటుకు అనే పాఠ్యాంశానికి సంబంధించి క్రింది వానిలో సరికానిది ఏది? కందిరేగ కిటుకు అనే పాఠ్యాంశానికి సంబంధించి క్రింది వానిలో సరికానిది. మరి జింక అడవికి రాజు కావాలనుకుంది, పులి అడవికి రాజు కావాలనుకుంది. మరి ఇక్కడ సరి అయినది ఏది అని అడగాలన్నమాట. సరి అయినది ఏది అని అడగాలి. కందిరీగ ఏనుగును అడవి నుండి పారిపోయేలా చేసింది. కందిరీగ అడవికి రాజు కావాలనుకుంది అన్నారు. ఇక్కడ ఆప్షన్ 3 అనేటటువంటిది మాత్రమే మనకి ఇక్కడ సరి అయినది. సో సరి అయినది ఏది అంటే ఆప్షన్ 3 అనేది సరి అయినది. ఎందుకంటే ఏనుగు అడవికి రాజు కావాలనుకుంటది. కాబట్టి ఇక్కడ ఈ మిగతావన్నీ కూడా సరికాదు. ఆప్షన్ 3 మాత్రమే సరి అయినది. రవి అనేటటువంటి పాత్ర గల పాఠ్యాంశం ఏది? ఇక్కడ రవి అనేటటువంటి పాత్ర గల పాఠ్యాంశం కాదు. రాము అనేటటువంటి పాత్ర గల పాఠ్యాంశం ఏది? రవికి పక్షులంటే ఇష్టం అనేటటువంటి పాఠ్యాంశం. రవికి పక్షులంటే ఇష్టం కదా, మరి విద్యుత్ శాఖ పిచ్చుక అంటే తనకి ఇష్టం. విద్యుత్ శాఖ అంటే పిచ్చుక ఒక బయటలో ఇరుక్కుపోవడం వల్ల విద్యుత్ శాఖ వారితో మాట్లాడి ఆ పిచ్చుకను కాపాడడం జరుగుతుంది కదా. ఆ లెసన్ లో రవి అనేటటువంటి పాత్ర వస్తుంది. కానీ ఇక్కడ రాము పాత్ర గల పాఠ్యాంశం ఏది అంటే పరివర్తన అన్నమాట. మరి పరివర్తన పాఠ్యాంశంలో రాము మామిడి తోటలో ఎవరెవరిని ఆడుకోవడానికి పిలిచాడు? రాము ఎవరెవరికి ఆడుకోవడానికి పిలిచాడు అని అంటే ఇక్కడ కాకి, చీమ, తేనెటీగ. కాకి, చీమ, తేనెటీగ అనేటటువంటిది రైట్ ఆన్సర్. తను స్కూల్కి వెళ్లకుండా తోటలకు వెళ్ళి మామిడి తోటకి వెళ్ళి అక్కడ ఆడుకోవడానికి పిలుస్తాడనమాట. కాకి, చీమకి, తేనెటీగకు ఇటు మూడింటికి కూడా పిలుస్తున్నప్పుడు మరి అవి ఏవి కూడా ఆడుకోవడానికి రావడానికి ఇష్టపడమన్నమాట. అవన్నీ కూడా తన భవిష్యత్తు కోసం ఆహారం వెతుక్కునేటటువంటి దాంట్లో నిమగ్నమై ఉంటాయి. అవన్నీ చూసి తిను కూడా నేను కూడా బాగా చదువుకోవాలని చెప్పేసి అనుకుంటాడు కదా, ఆలెస్. నెక్స్ట్ వన్, ఉపాయం అనేటటువంటి కథలోని పాత్ర కానివారు ఎవరు? ఉపాయం అనేటటువంటి కథలో పాత్ర కానివారు శ్రీకృష్ణుడు అనేటటువంటి పాత్ర అక్కడ ఉపాయం కథలో ఉండదు. అర్జునుడు, భీముడు, ద్రోణాచార్యుడు, భీష్ముడు.
అనేటటువంటి ఉంటుంది. అర్జునుడు భీముడు వీళ్ళకి గురువు గారు ఎవరంటే ద్రోణాచార్యుడు, మరి తాతగారు ఎవరంటే భీష్ముడు అన్నమాట. నెక్స్ట్ వన్, ఉపాయం కథలో బావిలో పడినటువంటి బంతిని చాకచక్యంగా బయటకు తీసిన వారు ఎవరు? బావిలో ఒక బంతి పడిపోద్ది కదా, దాన్ని చాకచక్యంగా ఒక బాణాల గొలుసు అనేటటువంటి తయారు చేసి వాటి ద్వారా మరి తీస్తారు. ఎవరంటే ద్రోణాచార్యుడు అనేటటువంటి వాళ్ళు. ఏ కాలుది నేరం అనేటటువంటి కథలో దెబ్బ తగిలినటువంటి పిల్లి యొక్క కాలు నలుగురు అన్నదమ్ముల్లో ఎవరి వాటా వచ్చింది? దెబ్బ తగిలినటువంటి పిల్లి యొక్క కాలు చిన్నవాడి వాటాకి వస్తుంది అనమాట. చిన్నవాడి వాటాకి వస్తుంది. చిన్నవాడు. సత్యమహిమ పాఠ్యాంశంలో నదీ దేవత బీదవానికి ఏమని సంబోధించింది? బీదవానికి ఏమని సంబోధించింది? అన్నా అని సంబోధించింది. అనూష ఆదిత్య అనేటటువంటివి పాత్రలుగా ఉన్నటువంటి పాఠ్యాంశం ఏది? అనూష ఆదిత్య అనేటటువంటివి పాత్రలుగా ఉన్న పాఠ్యాంశం తొలి పండుగ. ముగ్గుల్లో సంక్రాంతి పాఠ్యాంశంలో ఇక్కడ అనూష ఆదిత్య అత్తమ్మ అన్నమాట. ఇక్కడ అనూష ఆదిత్య అత్తమ్మ అనేటటువంటివి పాత్రలుగా గల పాఠ్యాంశం ఏది అంటే తొలి పండుగ. మరి అనూష ఆదిత్య అత్తమ్మ అనేటటువంటి పాత్రలు ఉంటాయి. తొలి పండుగ కాదండి, ముగ్గుల్లో సంక్రాంతి. ముగ్గుల్లో సంక్రాంతి అనేటటువంటి లెసను అనూష ఆదిత్య అత్తమ్మ పాత్రలుగా ఉన్నటువంటి పాఠ్యాంశం పేరు ముగ్గుల్లో సంక్రాంతి. ముగ్గుల్లో సంక్రాంతి అనే పాఠ్యాంశం. మరి ముగ్గుల్లో సంక్రాంతి పాఠ్యాంశంలో అత్తమ్మ ఎటువంటి ముగ్గు వేసింది? అత్తమ్మ ఎటువంటి ముగ్గు వేసింది? సంక్రాంతి యొక్క విశిష్టతను తెలియజేసేటటువంటి ముగ్గును వేసింది అనమాట. సంక్రాంతి యొక్క విశిష్టతను తెలియజేసేటటువంటి ముగ్గును వేసింది. నెక్స్ట్ వన్, పేను నల్లి కథలో రాజుగారు దేనిని చంపారు? పేను నల్లి కథలో రాజుగారు పేనునే చంపారనమాట. పేనుని చంపారు. బారిస్టర్ పార్వతీశం పాఠ్యాంశానికి సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి. బారిస్టర్ పార్వతీశం టైలర్ హై స్కూల్లో 5వ ఫారం అంటే 10వ తరగతి వరకు చదువుకున్నారు. బారిస్టర్ పార్వతీశం చదువుకోవడానికి ఇంగ్లాండ్ వెళ్ళారు. బారిస్టర్ పార్వతీశం మద్రాసులో టోపీ కొన్నారు. బారిస్టర్ పార్వతీశం మరి అక్కడ రైల్వే స్టేషన్లో రైల్వే గార్డుకు పార్వతీశం గారు గార్డుకి 100 రూపాయలు జరిమానా ఇచ్చారు అన్నారు. ఇది రాంగ్ అన్నమాట. 50 రూపాయలు మాత్రమే జరిమానా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్, రాజు కవి పాఠ్యాంశానికి సంబంధించి క్రింది వాణిలో సరి అయినది ఏది? రాజు కవి పాఠ్యాంశానికి సంబంధించి క్రింది వాణిలో సరి అయింది. అయ్యయ్యో ఒక చుక్క రాలింది అను వాక్యం రాజును ఉద్దేశించింది అన్నారు. ఒక చుక్క రాలింది అను వాక్యం రాజును ఉద్దేశించబడింది. ఆయన మరణించిన ధృవతారలా ప్రకాశిస్తున్నాడు అనే వాక్యం కవిని ఉద్దేశించబడింది. సో ఇక్కడ మనకి పై రెండు కూడా సరి అయినవి. అయ్యయ్యో ఒక చుక్క రాలింది అనే వాక్యం రాజును ఉద్దేశించబడింది. ఆయన మరణించిన ధృవతారలా ప్రకాశిస్తున్నాడు అనేటటువంటి వాక్యం కవిని ఉద్దేశించబడింది. రాజు కవి పాఠ్యాంశానికి సంబంధించి క్రింది వానిలో సరి అయినది ఏది? దెబ్బకు దెబ్బ అనేటటువంటి కథలో రైతు కుమార్తె వ్యాపారికి ఎంతకు కట్టెల బండి మరియు కట్టెల మోపున అమ్మారు? ఎంతకు కట్టెల బండి మరియు కట్టెల మోపున అమ్మారు? ఎంతకు అమ్మారంటే 20 రూపాయలకు మరియు 2 గుప్పెళ్ల ధాన్యానికి కట్టెల బండని మరియు కట్టెల మోపిని అమ్మడం జరిగిందనమాట. షికాగోలో జరిగినటువంటి సర్వమత మహాసభకు హాజరయ్యి మన భారతదేశ గొప్పతనాన్ని తెలియజేసిన వారు ఎవరు? వివేకానందుడు అనేది రైట్ ఆన్సర్. బాపూజీ మీరు మట్టిలో మాణిక్యాలను తీస్తున్నారు అని గాంధీజీని కొనియాడిన వారు ఎవరు? బాపూజీ మీరు మట్టిలో మాణిక్యాలను తీస్తున్నారు అని గాంధీజీని కొనియాడిన వారు మహాదేవ దేశాయ్. సాయం పాఠ్యాంశంలో రవికి ఏమంటే ఇష్టం? సాయం పాఠ్యాంశంలో రవికి పక్షులు అంటే ఇష్టం. సాయం పాఠంలోని రవి ఏ పక్షిని రక్షించారు? పిచ్చుకను రక్షించారు. కొండవాగు పాఠ్యాంశానికి సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి. మరి జావేద్ రాము వాళ్ళ ఊరు వెళ్ళాడు. వెంకట్ యొక్క స్నేహితులే రహీము డేవిడ్. జావేద్ రాముతో పాటు
జావేద్ ఏం చేస్తాడంటే రహీము డేవిడ్ వారితో పాటు రామం వాళ్ళ ఊరు వెళ్తారనమాట. అక్కడ రామం వాళ్ళు ఊరు వెళ్తారు. అయితే ఇక్కడ పాఠంలో వెంకట్ జావేద్‌కి, ఇక్కడ జాఫర్ కాదు జావేద్. జావేద్‌కి లేఖ రాశారు అన్నారు. ఇది రాంగ్ ఆన్సర్ అన్నమాట. జావేద్ వెంకట్‌కి లేఖ రాస్తారు కాబట్టి ఈ పాఠంలో జావేద్ వెంకట్‌కి లేఖ రాస్తాడు. అలాగే జావేద్ రామం వాళ్ళ ఊరు వెళ్తాడు. రాము కాదు రామం వాళ్ళ ఊరు వెళ్తాడు. వెంకట్ యొక్క స్నేహితులు ఎవరంటే రహీము, డేవిడ్ అన్నమాట. రహీము, డేవిడ్. ఓకే అండి. నెక్స్ట్ వన్ ఒక ప్రశ్న వివేకవంతమైన జవాబు అనేటటువంటి కథలో పాప పేరు ఏమిటి? వెన్నెల. వెన్నెల అనేది రైట్ ఆన్సర్. ఒక ప్రశ్న వివేకవంతమైన జవాబు అనేటటువంటి కథకు సంబంధించి సరికా అనేది గుర్తించండి. మరి రాజుగారు ఇచ్చినటువంటి ఒక ప్రశ్నకు సమాధానం చెప్పిన వారికి 100 బంగారు నాణేలు బహుమతిగా ఇస్తానన్నారు. కథలో వెన్నెలకి మహారాణి 1116 రూపాయలు బహుమతిగా ఇచ్చింది. సో ఇక్కడ మనకి పై రెండు కూడా సరి అయినది. జయగీతం పాఠ్యాంశంలో బిఆర్ అంబేద్కర్ ను రచయిత దేంతో పోల్చారు? జయగీతం పాఠ్యాంశంలో బిఆర్ అంబేద్కర్ ను రచయిత దేంతో పోల్చారంటే సూర్యునితో పోల్చారు, బుద్ధినితో పోల్చారు, తథాగతునితో పోల్చారు. సో పై వారందరితో కూడా పోల్చడం జరిగింది. సూర్యునితో, బుద్ధినితో, తథాగతునితో పై వారందరితో కూడా పోల్చడం జరిగింది. నెక్స్ట్ వన్ మహారాష్ట్ర నుండి వచ్చినటువంటి ఆర్య కులస్తులు ఏ జానపద నృత్యాన్ని ప్రదర్శిస్తారు? మహారాష్ట్ర నుండి వచ్చినటువంటి ఆర్య కులస్తులు ఏ జానపద నృత్యాన్ని ప్రదర్శిస్తారంటే తోలుబొమ్మలాట. తోలుబొమ్మలాటలో చెప్పేటటువంటి భాగవత కథ కానిది ఏది? తోలుబొమ్మలాటలో చెప్పేటటువంటి భాగవత కథ కానిది భక్త ప్రహ్లాద చెప్తారు భాగవత కథే. సావిత్రి అనేది చెప్తారు, శ్రీకృష్ణదేవులు కూడా చెప్తారు. ఈ రామాయణం అనేటటువంటిది భాగవత కథ కాదు. తోలుబొమ్మలాటలోని హాస్యాన్ని ప్రదర్శించేటటువంటి పాత్ర కానివారు ఎవరు? హాస్యాన్ని ప్రదర్శించే పాత్ర కానివారు, ఇక్కడ హాస్యాన్ని ప్రదర్శించేవారు బంగారక్క, కేతిగాడినే జుట్టుపోలుగాడని కూడా అంటారు. బంగారక్క, కేతిగాడు లేదా జుట్టుపోలుగాడు అనే వాళ్ళు హాస్యాన్ని ప్రదర్శించే పాత్రలు. ఈ మధ్యవంతగాడు అనేది కాదనమాట. నెక్స్ట్ వన్ పెన్నా నది గురించి వర్ణించినటువంటి రచయిత ఎవరు? పెన్నా నది గురించి వర్ణించినటువంటి రచయిత విద్వాన్ విశ్వం. రాయలసీమ సౌందర్యాన్ని, విషాదాన్ని మరి ఈ వివరించినటువంటి రచన ఏది అంటే పెన్నా నది అన్నమాట. పెన్నేటి పాట. ఆ పెన్నేటి పాట అనేటటువంటి పాఠ్యాంశంలో పెన్నా నది గురించి వివరించడం జరిగింది. మూడు చేపలు అనేటటువంటి కథకు సంబంధించి సరికా అనేది గుర్తించండి. ముందు చూపుతో తన ప్రాణాలను రక్షించుకున్నది దీర్ఘదర్శి, సమయస్ఫూర్తితో తన ప్రాణాలను రక్షించుకున్నది ప్రాప్తకాలజ్ఞుడు, నిర్లక్ష్యంతో మందబుద్ధితో తన ప్రాణాలను పోగొట్టుకున్నది దీర్ఘసూత్రుడు. ఈ మూడు కూడా సరి అయినవే. మరి ఆపద రాదని గ్రహించి తన మడుగులోకే ఉండి ప్రాణాలను రక్షించుకున్నది దీర్ఘసూత్రుడు అన్నారు రాంగ్. ఆపద రాదని గ్రహించి తన మడుగులోనే ఉండిపోయి ప్రాణాలను కోల్పోయిందే దీర్ఘసూత్రుడు అనమాట. నెక్స్ట్ వన్ జాగ్రత్త పడండి, నీటిని పొదుపుగా వాడండి, నీటి వృధాను అరికట్టండి. జాగ్రత్త పడండి, నీటిని పొదుపుగా వాడండి, నీటి వృధాను అరికట్టండి అనేటటువంటి కరపత్రాన్ని తయారు చేసిన గ్రామం ఇది. కరపత్రాన్ని తయారు చేసిన గ్రామం రావులపాలెం అనేటటువంటి గ్రామం అన్నమాట. నెక్స్ట్ వన్ క్రింది వానిలో శాసనం యొక్క రకం కానిది ఏది? మరి శాసనాలు ఎన్ని రకాలుగా ఉన్నాయి అని చెప్పేసి మనకు ఇవ్వడం జరిగింది. దాన శాసనం, ప్రశస్తి శాసనం, ధర్మలిపి శాసనం. దాన శాసనం, ప్రశస్తి శాసనం, ధర్మలిపి శాసనం. ఈ మత శాసనం అనేటటువంటిది కాదనమాట. తెలుగులో మొట్టమొదటి శాసనాలు వేసినటువంటి రానాటి చోళులు నేటి ఏ ప్రాంతానికి చెందినవారు? తెలుగులో మొట్టమొదటి శాసనాలు వేసినటువంటి రేనాటి చోళులు నేటి ఏ ప్రాంతానికి చెందినవారు? రేనాటి చోళులు నేటి వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందినవారు. ఇట్ ఈజ్ పండుగ అనేటటువంటి పాఠ్యాంశంలో ఉన్న పాత్రలు ఏమిటి? ఇట్ ఈజ్ పండుగ అనే పాఠ్యాంశంలో ఉన్నటువంటి పాత్రలు అక్షయ్ క్రాంతి అనేటటువంటి వాళ్ళు ఉంటారు. అనూష, ఆదిత్య అనేటి వాళ్ళు ముగ్గుల్లో సంక్రాంతి అనే పాఠ్యాంశంలో ఉంటారు. సీత, గీత, సూర్యాలు పొడుపు విడుపు అనేటటువంటి కథలో ఉంటారు, లెసన్ లో ఉంటారు. ఇట్ ఈజ్ పండుగ పాఠ్యాంశంలో రొడ్డ కనుసు రోజు ఏ దేవుణ్ణి ఆరాధిస్తారు? ఇట్ ఈజ్ పండుగ పాఠ్యాంశంలో రొడ్డ కనుసు రోజు ఏ దేవుణ్ణి ఆరాధిస్తారు? శంకుదేవుణ్ణి ఆరాధిస్తారు. రొడ్డ కనుసు రోజు శంకుదేవుణ్ణి ఆరాధిస్తారు. ఈ క్రింది వానిలో సరి అయినది గుర్తించండి. భారత కోకిల గుర్రం జాషువా, స్వాతంత్ర్య సమర యోధురాలు కస్తూరి గాంధీ, అలాగే
ఆ, తెలుగులో రామాయణం రచించిన తొలి కవయిత్రి ఆత్కూరి వల్ల ఆంధ్రప్రదేశ్ గర్వించదగ్గ కవయిత్రి వెంగమాంబ అన్నారు. ఇక్కడ మనకి భారత కోకిల ఎవరు? సరోజిని నాయుడు. సరోజిని నాయుడు అంటే ఇది ఒక్కటి మాత్రమే ఇక్కడ మనకి సరిలేదు. అంటే ఇక్కడ సరి అయినది కాదు, సరి కానిది ఏది అని అడిగేటప్పుడు ఆప్షన్ 1 మాత్రమే మనకు సరిగా లేదు. భారత కోకిల ఎవరు అంటే సరోజిని నాయుడు. కవి కోకిల అనేది కాదు. సో ఇవన్నీ కూడా మనకి రైట్ ఆన్సర్స్. స్వాతంత్ర్య సమరయోధురాలు కస్తూరి గాంధీ, అలాగే ఆత్కూరి మల్ల, అలాగే వెంగమాంబ ఇవన్నీ కూడా సరైనవి. నెక్స్ట్ వన్, వెంగమాంబను ఎవరితో పోల్చారు? వెంగమాంబను ఎవరితో పోల్చారు అంటే అన్నమయ్యతో పోల్చడం జరిగింది. అన్నమయ్యతో పోల్చడం జరిగింది. ఈ క్రింది వానిలో వెంగమాంబకు సంబంధించి సరి కానిది గుర్తించండి. వెంగమాంబకు సంబంధించి సరి కానిది గుర్తించండి. ఇక్కడ యక్షగానంలో సిద్ధహస్తురాలు, తాళ్లపాకవారి లాలి మరియు తరికొండమ్మ హారతి అనేటటువంటి పేర్లు కలవు. గుర్తుపెట్టుకోండి, తాళ్లపాకవారి లాలి, తరికొండమ్మ హారతి అనేటటువంటి పేర్లు కలవు. సీసము తనకిష్టమైన రూపం అన్నారు, ఇది రాంగ్. ద్విపద అనేది తనకిష్టం అన్నమాట. మరి రాజయోగ సారము భాగవతములలో తాను ఏమీ చదువుకోలేదని కూడా చెప్పుకుంది. తాను ఏమీ చదువుకోలేదని ఎక్కడ చెప్పుకుందంటే రాజయోగ సారము భాగవతములలో చెప్పుకుంది అనమాట. సో ఇక్కడ సరికానిది ఏదంటే ఆప్షన్ 3 సరికాదు. ఎందుకంటే ద్విపద అంటేనే తనకి ఇష్టం. బియాన్ పాత్ర గల పాఠ్యాంశం ఏది? బియాన్ అనేటటువంటి పాత్ర గల పాఠ్యాంశం మంచి బహుమతి అనే పాఠ్యాంశంలో బియాను వాళ్ళ మామయ్య అనేటటువంటి పాత్రలు ఉంటాయి. బియాన్ పుట్టినరోజు నాడు వాళ్ళ మామయ్య ఒక బహుమతి ఇస్తాడు. ఏంటి అదంటే ఒక మంచి పుస్తకాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఆ మంచి పుస్తకం యొక్క విలువను తెలియజేస్తూ అంటే ఒక్కొక్కరికి పుస్తకాలంటే ఎంత ఇష్టం అని చెప్పేసి ఆ పాఠ్యాంశంలో ఒక్కొక్కరికి పుస్తకాలంటే ఎంత ఇష్టమో, ఎవరెవరికి పుస్తకాలు ఇష్టమో వాళ్ళ గురించి వివరించడం జరిగింది. మహాత్మా గాంధీజీ గారి గురించి, భగత్ సింగ్ గారి గురించి, అంబేద్కర్ గారి గురించి, అబ్దుల్ కలాం గారి గురించి ఇట్లా ఇవ్వడం జరిగింది ఆ లెసన్ లో. 5th క్లాస్. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ అనేటటువంటి పుస్తక రచయిత ఎవరు? ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ అనేటటువంటి పుస్తక రచయిత మహాత్మా గాంధీజీ గారు. ఈ క్రింది వానిలో సరి అయినది గుర్తించండి. సరోజినీ నాయుడు సరోవర రాణి అనే పుస్తకాన్ని రచించారు. మరి ఇక్కడ సరి అయినది కాదు, సరి కానిది గుర్తించాలి. పుస్తకాలు తన శాశ్వత స్నేహితులు అని అబ్దుల్ కలాం చెప్పుకున్నారు. రాజ్యం విప్లవం అనేటటువంటి పుస్తకాన్ని లెనిన్ రచించారు. పుస్తకాలతో తన ఆలోచనలను ప్రభావితం చేస్తాయని బిఆర్ అంబేద్కర్ అన్నారు. ఇది రాంగ్ అన్నమాట. పుస్తకాలతో తన ఆలోచనలు ప్రభావితం చేశాయని బిఆర్ అంబేద్కర్ చెప్పుకున్నారు అనేది రాంగ్. మిగతావన్నీ కూడా సరి అని. నెక్స్ట్ వన్, కందుకూరి వీరేశలింగం చేపట్టినటువంటి సంఘ సంస్కరణ స్ఫూర్తితో దళితుల కోసం పాఠశాలను ప్రారంభించి నిర్వహించిన వారు ఎవరు? అయితే ఇక్కడ మనకి కందుకూరి వీరేశలింగం చేపట్టిన సంఘ సంస్కరణల స్ఫూర్తిని పొందిన వారు మనకి కుసుమ ధర్మన్న కూడా ఒకరు, మరి చిలకమర్తి లక్ష్మీ నరసింహం ఒకరు. కానీ కుసుమ ధర్మన్న గారు ఇలా పాఠశాలను ప్రారంభించలేదు, కానీ ఆయన వల్ల స్ఫూర్తి పొందారు. కానీ ఇక్కడ చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారే పాఠశాలను ప్రారంభించడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్, తల్లిదండ్రులను ప్రదక్షిణం చేస్తే భూమండలాన్ని ప్రదక్షిణ చేసినట్లే అని ఎవరితో అన్నారు? తల్లిదండ్రులను ప్రదక్షిణ చేస్తే భూమండలాన్ని ప్రదక్షిణ చేసినట్లే అని ఎవరితో అన్నారంటే నారదుడు వినాయకునితో చెప్తారనమాట. నారదుడు వినాయకునితో కష్టపడి వండారు తినకపోతే ఎలా అని కొసిరి వడ్డించేటటువంటి పూర్ణయ్య లేదా బావగాడు అనేటటువంటి పాత్ర గల పాఠ్యాంశం ఇది. వడ్డించే పూర్ణయ్య లేదా బావగాడు పాత్ర గల పాఠ్యాంశం ఏది? కష్టపడి వండారు తినకపోతే ఎలా అని తృప్తి అనే పాఠ్యాంశం. జింకానా మైదానంలో T20 క్రికెట్ కప్ నిర్వహించేటటువంటి సంస్థ ఏది? జింకానా మైదానంలో T20 క్రికెట్ కప్ నిర్వహించేటటువంటి సంస్థ ఏదంటే మదర్ తెరిసా సేవా సంస్థ. కుచేలోపాఖ్యానం అనేటటువంటి కథలో కుచేలునికి సపర్యలు చేసిన వారు ఎవరు? కుచేలోపాఖ్యానం అనేటటువంటి కథలో కుచేలునికి సపర్యలు చేసిన వారు ఎవరు? కుచేలోపాఖ్యానం అనేటటువంటి కథలో కుచేలునికి సపర్యలు చేసిన వారు రుక్మిణీదేవి, శ్రీకృష్ణుడు అలాగే రుక్మిణి వీళ్ళిద్దరూ కూడా సపర్యలు చేస్తారనమాట. శ్రీకృష్ణుడు, రుక్మిణి అంటే ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. సమయస్ఫూర్తి అనే పాఠ్యాంశంలో పాత్ర కానివారు ఎవరు? సమయస్ఫూర్తి అనే పాఠ్యాంశంలో పాత్ర కానివారు ఈ బోధిసత్వుడు జింక అనేటటువంటి జింక కూడా కాదు, దుప్పి పేరది, కానీ ఇది కూడా కాదు.
రామసుడు అనే పిల్లి ఉంటుంది, ఫలితుడు అనేటటువంటి ఎలుక ఉంటుంది, చంద్రకుడు అనేటటువంటి గుడ్లగూబ ఉంటుంది. ఈ 3 కూడా రైట్ ఆన్సర్స్ సమయస్ఫూర్తి అనే కథలో ఉంటాయన్నమాట. మరి విక్రమసేనుడు అనే పాత్ర గల కథ ఏది? విక్రమసేనుడు అనేటటువంటి పాత్ర గల కథ ఏది? స్ఫూర్తి అనే కథలో విక్రమసేనుడు అనే పాత్ర ఉంటుంది. సమయస్ఫూర్తి పాఠ్యాంశంలో పంచవటం అనే ప్రాంతంలో ఉండే చెట్టు ఏమిటి? సమయస్ఫూర్తి అనే పాఠ్యాంశంలో పంచవటం అనే ప్రాంతంలో ఉండే చెట్టు పేరేంటి? మర్రి చెట్టు ఉంటుంది. ఈ కిరాతకుడు కాలయముని వలె వస్తున్నాడు, నన్ను తొందరగా రక్షించు అని ఎవరితో అన్నారు? పిల్లి ఎలుకతో అంది. పిల్లి ఎలుకతో అనింది. పిల్లి అంటే ఎవరు? రామసుడు. ఎలుక అంటే ఫలితుడు. రామసుడు ఫలితునితో అన్నటువంటి మాటలు. నెక్స్ట్ వన్, ఆంధ్ర రాష్ట్రం ఇస్తున్నాం అని ఎవరు ప్రకటించారు? ఆంధ్ర రాష్ట్రం ఇస్తున్నాం అని ఎవరు ప్రకటించారు? నెహ్రూ గారు ప్రకటించడం జరిగింది. నెహ్రూ గారు. మమకారం పాఠ్యాంశంలో రచయిత ఏ పేరుతో సంబోధించుకున్నారు? రచయిత మరి మమకారం పాఠ్యాంశము తన జీవితంలో జరిగినటువంటి ఒక ఘట్టాన్ని గురించి రాశారనమాట రచయిత. అది తెలుగు భాష యొక్క గొప్పతనం గురించి ఆయన ప్రస్తావిస్తూ రాయడం జరిగింది. అయితే ఆ పాఠ్యాంశంలో ఉన్నటువంటి ఆయన పేరేంటి? ఆ పాఠ్యాంశంలో మరి ఆయన్ని ఏ పేరుతో చెప్పారు అంటే రాజు అనేది రైట్ ఆన్సర్. మమకారం పాఠ్యాంశానికి సంబంధించి క్రింది వాణిలో సరి అయినది గుర్తించండి. మరి రచయిత లేదా రాజు అత్తగారి ఊరి పేరు బళ్ళారి. ఆంధ్రదేశంలో ఆంగ్లం మాట్లాడే వారి కుటుంబాన్ని చూడాలని రచయిత వాళ్ళ స్నేహితుల ఇంటికి వెళ్తాడు. రచయిత యొక్క స్నేహితుడు అంటే ఎవరు? సత్యం యొక్క పిల్లలు రచయితను మామ అని పిలిచారు. ఇక్కడ ఇవన్నీ కూడా సరి అయినవి. మరి ఇక్కడ సరికాంది అడిగారు కాబట్టి ఇక్కడ సరికానిదంటూ ఏదీ లేదు. చూడండి, రచయిత గారి అత్తవారి ఊరి పేరు బళ్ళారి, పెట్టుకోండి. ఆలయ పరిరక్షణ అందరి బాధ్యత అనే కరపత్రం ఏ దేవుని గురించి తెలియజేస్తుంది? ఆలయ పరిరక్షణ అందరి బాధ్యత అనేటటువంటి కరపత్రం ఏ దేవుని గురించి తెలియజేస్తుంది? ఆంధ్ర మహావిష్ణువు ఆలయం గురించి తెలియజేస్తుంది. అమ్మ ఉత్తరం అనేటటువంటి కథలో అమ్మ తన కొడుకుకు లేఖ రాస్తుంది. అయితే అందులో అమ్మ పాత్ర గల వారి పేరేంటి? కాంతమ్మ. మేలుకొలుపు పాఠ్యాంశంలో కవి వర్ణించినటువంటి అంశానికి సంబంధించి సరికానిది గుర్తించండి. మేలుకొలుపు అనే పాఠ్యాంశంలో కవి వర్ణించిన అంశానికి సంబంధించి సరికానిది. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిని పారిజాత వృక్షమని, గొప్ప వీరుడు శ్రీకృష్ణదేవరాయలని, గొప్ప పుణ్యక్షేత్రం ఆంధ్ర విష్ణు దేవాలయం అన్నారు. ఇది రాంగు. కాశీ క్షేత్రం, గొప్ప పుణ్యక్షేత్రం ఏదంటే కాశీ క్షేత్రం గురించి వర్ణించారు. మరి గొప్ప ముత్యాల రత్నం కోహినీరు వజ్రం అని చెప్పారు. సో ఇక్కడ ఆప్షన్ 3 అనేది సరికాదు. చూడండి, కోరికలు తీర్చే కల్పవల్లి పారిజాత వృక్షం, గొప్ప వీరుడు శ్రీకృష్ణదేవరాయలు, గొప్ప పుణ్యక్షేత్రం కాశీ క్షేత్రం గుర్తుపెట్టుకోండి, గొప్ప ముత్యాల రత్నం కోహినీరు వజ్రం. భారతమాత దుఃఖానికి కారణమైనటువంటిది కానిది ఏది? భారతమాత దుఃఖానికి కారణం మదత్రయం. చూడండి, మదత్రయం అంటే 3 త్రయం. చూడండి, త్రయం అంటే 3, మదం అంటే గర్వం. 3 రకాల గర్వాల వలనే భరతమాత దుఃఖపడుతుందంట. ఆ 3 రకాల గర్వాలు ఏంటంటే విద్యా గర్వం, ధన గర్వం, కుల గర్వం. ఇవే మద త్రయాలన్నమాట. ఈ మత గర్వం అనేది కాదు. నెక్స్ట్ వన్, ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో అనేటటువంటి కథలో రచయిత దేనిని ఎడారితో పోల్చారు అంటే నిర్జీవమైనటువంటి ఆచారాలని ఎడారితో పోల్చడం జరిగింది. ధర్మ నిర్ణయం పాఠ్యాంశంలో రాజు పేరు ఏమిటి? ధర్మ నిర్ణయం పాఠ్యాంశంలో రాజు యొక్క పేరు ఏమిటి? మాధవ వర్మ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ధర్మ నిర్ణయం పాఠ్యాంశంలోని అంశానికి సంబంధించి సరికానిది గుర్తించండి. కుమారుడు విజయవాడ విహారయాత్రకు వెళ్ళాడు. అరేబియా నుండి మేలుజాతి గుర్రాలను తెచ్చుకున్నారు. మేలుజాతి గుర్రాలను 10,000 సువర్ణ నాణ్యాలకు కొన్నారు. సో ఈ పాఠ్యాంశంలో అన్ని సరి అయినవే. 10,000 సువర్ణ నాణ్యాలను కొన్నారు. మేలుజాతి గుర్రాలు నాణ్యాలకు కొన్నారు. సో ఇక్కడ సరి అయినది అన్ని సరి అయినవే. సరికానదంటూ ఏది కాదు అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, మాధవవర్మ ధర్మబుద్ధికి ప్రసన్నురాలైనటువంటి దేవత ఎవరు? మాధవవర్మ యొక్క ధర్మబుద్ధికి ప్రసన్నరాలైనటువంటి దేవత ఎవరు? దుర్గాదేవి అన్నమాట. అహింసకు ఉన్నటువంటి శక్తి ఎటువంటిదో? ఎందుకంటే ఆయన దుర్గాదేవి భక్తుడు. మాధవవర్మ ఏ దేవత యొక్క భక్తుడు అంటే దుర్గాదేవి యొక్క భక్తుడు కాబట్టి మరి దుర్గాదేవి ప్రసన్నురాలైంది. అహింసకు ఉన్నటువంటి శక్తి ఎటువంటిదో తెలియజేసేటటువంటి కథ ఏది? అహింసకు ఉన్నటువంటి శక్తి ఎటువంటిదో తెలియజేసేటటువంటి కథ ఏది?
నేరము శిక్ష, నేరము శిక్ష అనేటటువంటి కథ. క్రింది వానిలో సరి అయినది ఏది? క్రింది వానిలో సరి అయినది ఏది? అక్కడ నేరము శిక్ష అనేటటువంటి కథలో వాళ్ళ తండ్రి అంటే శిక్ష వెయ్యరు, శిక్ష వేయకుండా ఎలా చేస్తారు అనేటి తనంతట తానే తప్పు తెలుసుకునే విధంగా చేస్తారు. అదే అనమాట లెసన్. క్రింది వానిలో సరి అయినది ఏది? డూడు బసవన్న అనే పాఠ్యాంశంలో బసవన్నకు 2 పిల్లలు కలరు. డూడు అండి ఇది, డూడు బసవన్న. పెద్దవాడు తన 2వ తమ్ముడు దగ్గర ఉంటున్నాడు. బసవయ్యతో పాటు గంగిరెద్దును నమ్ముకొని బ్రతికేది లింగమయ్య. చూడండి, బసవయ్య, లింగమయ్య అనేటటువంటి పాత్రలు ఉంటాయి ఇక్కడ డూడు బసవన్న లెసన్ లో. ఇక్కడ పైవన్నీ సరి అయినవి అనేది రైట్ ఆన్సర్. పైవన్నీ సరి అయినవి. గురి అనేటటువంటి కథలో పాత్రధారులు ఎవరు? గురి అనేటటువంటి కథలో పాత్రధారులు ఎవరు? ఆప్షన్ 4 ఈస్ ద రైట్ ఆన్సర్. విక్రమసేనుడు అంటే ఇక్కడ విక్రమసేనుడు ఉంటారు. అలాగే విక్రమసేనుని మంత్రి రాంబంటు ఉంటాడు. సైన్యాధికారి ఉంటారు. అలాగే లేడి పిల్ల కూడా ఉంటారన్నమాట. సో ఇక్కడ ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ వన్, యానాదులకు అన్నమాట. యానాదులకు సంబంధించి క్రింది వానిలో సరి అయినది ఏమిటి? యానాదులు వీరు దక్షిణ దేశపు ఆదివాసులందరిలో కూడా అందమైన వారండి. మద్యం అనేటటువంటిది వీళ్ళకి గిట్టదు. పరిగెత్తి పాలు తాగే కన్నా నిలబడి నీళ్లు తాగడం మేలు అనుకునేటటువంటి వారు ఎవరంటే యానాదులు. సో ఇక్కడ పైవన్నీ కూడా సరి అయినవి. దక్షిణాది దేశపు ఆదివాసులందరిలో అందమైన వాళ్ళంట. అలాగే యానాదులు పూజించేటటువంటి దేవతలు ఏమిటి? యానాదులు పూజించేటటువంటి దేవతలు ఏమిటి అంటే మహాలక్ష్మమ్మ, పోలేరమ్మ, వీటిని పూజిస్తారు. కాట్రాయుడు అడవికి వెళ్ళేటప్పుడు కాట్రాయుడిని పూజిస్తారు. అలాగే అంటువ్యాధులు ప్రబలినప్పుడు మహాలక్ష్మమ్మ, పోలేరమ్మకి పూజిస్తారు. సో ఇక్కడ ఇవన్నీ కూడా సరి అయినవి. యానాదులు పూజించేటటువంటివి మహాలక్ష్మమ్మ, పోలేరమ్మ, కాట్రాయుడు. అలాగే అక్షరం పాఠ్యాంశంలోని రచయిత అక్షరాభ్యాసం రోజు ఏం పట్టుకున్నారు? అక్షరం పాఠ్యాంశంలోని రచయిత అక్షరాభ్యాసం రోజు ఎర్రని కలాన్ని పట్టుకున్నారు. ఎర్రని కలం. గుణవంతుడు పాత్ర కలిగినటువంటి కథ పేరేమిటి? ఏ కథలో గుణవంతుడు అనేటటువంటి పాత్ర ఉంటుంది? ద రైట్ ఆన్సర్ ఈజ్ దేశభక్తి. దేశభక్తి అనేటటువంటి కథలో గుణవంతుడు అనేటటువంటి పాత్ర ఉంటుంది. మరి దేశభక్తి కథలో గుణవంతుని యొక్క నలుగురు కుమారుల పేర్లు సంబంధించి సరికానిది ఏమిటి? దేశభక్తి అనేటటువంటి కథలో గుణవంతునికి నలుగురు కొడుకులు ఉంటారు. ఆ నలుగురు కొడుకుల్ని దేశభక్తి వలన తను నలుగురు పేర్లకు ఎలాంటి పేర్లు పెడతారంటే వివేకానందుడి పేరు ఒకటి, రవీంద్రనాథ్ ఠాగూర్ పేరు ఒకటి, సుభాష్ చంద్రబోస్ పేరు ఒకటి, సుబ్బారావు అనేటటువంటి పేరు ఒకటి. ఈ నలుగురు కొడుకులకి 4 పేర్లు పెడతారనమాట. ఈ చంద్రశేఖర్ అనేటటువంటిది కాదు. చంద్రశేఖర్ ఎవరంటే ఈ గుణవంతుని యొక్క ఫ్రెండ్ పేరు, స్నేహితుని పేరు. వీధుల్లో విగ్రహాలు పెట్టడం కాదు, ప్రతి ఇంటిలో దేశభక్తి గల పౌరుడు ఉండాలి అని కోరుకున్నటువంటి చదువురాని మహాజ్ఞాని ఎవరు? ఆయన ఎవరంటే గుణవంతుడు అన్నమాట. మాయాకంబలి పాఠ్యాంశానికి సంబంధించి సరికానిది గుర్తించండి. మాయాకంబలి పాఠ్యాంశానికి సంబంధించి సరికానిది గుర్తించండి. శోభావతి నగరంలో సంత జరిగింది. శోభావతి నగరానికి రాజు చండీదత్తుడు. గుర్తుపెట్టుకోండి, శోభావతి నగరం గుర్తుపెట్టుకోండి, చండీదత్తుడు. ఈ పాఠ్యాంశంలో మహిమలు కలిగినటువంటి వృద్ధ యోగి ఎవరు అంటే ఆత్మానందుడు. ఈ పాఠ్యాంశాన్ని మాయాకంబలి ఆత్మానందుడి. మరి మాయాకంబలి ఆత్మానందుడిది. అలాగే ఈ పాఠ్యాంశంలో బిచ్చగాడి పేరు ఏంటంటే విక్రముడు అన్నారు. బిచ్చగాడికి ఎటువంటి పేరు ఉండదండి. సో విక్రముడు అనేటటువంటిది బిచ్చగాడి పేరు కాదు. ఇక్కడ చండీదత్తుడి యొక్క సైన్యాధికారి ఇట్లా ఉంటారన్నమాట, విక్రముడు అనేటటువంటి వాడు. మహాప్రభు, ఈ కంబలి వలన నాకు ప్రాణహాని తప్ప సుఖము గాని శాంతి గాని లేదు అన్న మాటలు ఎవరివి? ఈ మాటలు ఎవరివంటే బిచ్చగాడివి. అలాగే మాయాకంబలి పాఠ్యాంశానికి సంబంధించి సరికానిది గుర్తించండి. సరికానిది. మరి శోభావతి నగరంలో రాజనర్తకి పేరు, ఇందాక సైన్యాధికారి అన్నాం కదా, కోశాధికారి. రాజనర్తక పేరు చంచల, కోశాధికారి పేరు విక్రముడు. చంచల, విక్రముడు కలిసి చండీదత్తుడిని చంపడానికి ప్రయత్నించారు. ఎస్. కానీ చండీదత్తుడు ఏం చేస్తాడు? విక్రముడి పైన వెంటనే కత్తి దూర్చి చంపేస్తాడు. చంపకుండా బంధించాడు అన్నారు కాబట్టి ఇది మనకి సరికాదు, చంపేస్తాడు అన్నమాట. నెక్స్ట్ వన్, మనిషి అనేటటువంటి కథకు సంబంధించి సరికానిది గుర్తించండి. మనిషి. మరి గ్రీకు దేశానికి గల మరొక పేరే యోనాను.
గ్రీకు దేశంలో ధనవంతుని పేరు జాంతస్. జాంతస్ జాంతస్ యొక్క బానిస పేరు ఈసఫ్. అలాగే ఈ కథలో స్నానాల గది వద్దకు ఒక నాట్యగత్తె వచ్చింది అన్నారు. ఇది రాంగ్ అన్నమాట. బిచ్చగత్తె వస్తది. బిచ్చగత్తె వస్తది కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్ వన్, చిన్ని శిశువు పాఠ్యాంశంలోని చిన్ని శిశువు యొక్క జడలు ఎలా ఉన్నాయని కవి పోల్చడం జరిగింది. చిన్ని శిశువు యొక్క జడల్ని చింతకాయలతో పోల్చారు. చింతకాయలతో పోల్చడం జరిగింది. సత్యవ్రతం అనేటటువంటి కథలో పాత్ర కానివారు ఎవరు? సత్యవ్రతం అనేటటువంటి కథలో పాత్ర కానివారు ఈ శ్రీకృష్ణుడు, శ్రీ వెంకటేశ్వరుడు అనేది కాదు. ఇవి ఉంటారు, ప్రహ్లాదుడు ఉంటారు. అలాగే ఇది హాలికాదేవి అండి. హాలికాదేవి ఎందుకంటే ప్రహ్లాదుని పట్టుకొని అగ్నిలో దూకేస్తుంది అనమాట హాలికాదేవి. మరి ప్రహ్లాదుడు, హిరణ్యకశిపుడు, హాలికాదేవి అనేది ఉంటారు. హాలికాదేవి ప్రహ్లాదుని పట్టుకొని అగ్నిలోకి దూకేస్తుంది అనమాట. సో మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది సరికాదు, వాళ్ళు ఉండరు. నెక్స్ట్ వన్, ప్రహ్లాదుని పట్టుకుని అగ్నిలో దూకి చివరికి భస్మమైనది ఎవరు? హాలికాదేవి. హాలికాదేవి భస్మం అవుతుంది. నెక్స్ట్ వన్, క్రింది వాణిలో స్వాగతం లేదా స్వేచ్ఛనకు సంబంధించినటువంటి పాఠ్యాంశం ఏంటి? స్వాగతం లేదా అంటే తన గురించి తాను చెప్పుకునేటటువంటిది. అలాగే ఉత్తమ పురుష కథనంలో ఉండేటటువంటి పాఠ్యాంశం ఏది అంటే మర్రి చెట్టు. మర్రి చెట్టు. ఇతర పక్షులతో కలిసి జీవించడానికి ఇష్టపడని పక్షి ఏంటి? ఇతర పక్షులతో కలిసి జీవించడానికి అస్సలు ఇష్టపడదు. అటువంటి పక్షి ఏది? ఇది మర్రి చెట్టు పాఠ్యాంశంలో ఉంది. ఇతర పక్షులతో కలిసి జీవించడానికి అస్సలు ఇష్టపడినటువంటి పక్షి ఏదంటే కాకి. మర్రి చెట్టు పాఠ్యాంశంలోని గ్రామ సర్పంచ్ పేరేంటి? మర్రి చెట్టు పాఠ్యాంశంలో గ్రామ సర్పంచ్ గారి పేరు నరసింహులు. రామకృష్ణ పరమహంస పాత్రధారిగా ఉన్నటువంటి కథ ఏది? రామకృష్ణ పరమహంస పాత్రధారిగా ఉన్నటువంటి కథ ఏది? నిరంతరం నేర్చుకో అనేటటువంటి కథలో వాళ్ళ ఒక తల్లి తన కొడుకు మట్టి తింటున్నాడు డైలీ అని చెప్పేసి తీసుకుని వస్తాడు అనమాట రామకృష్ణ పరమహంస దగ్గరికి. అప్పుడు తాను దానికి వైద్యం చెప్పకుండా ఏం చేస్తాడంటే రేపురా అని తర్వాత మరుసటి రోజు రమ్మని చెప్పేసి చెప్తుంటాడు. ఎందుకు అంటే తనకి కూడా మట్టి తినేటటువంటి అలవాటు ఉంది. సో తను మానితే కదా ఇతరులకు చెప్పగలరు. సో అలా చెప్తాడనమాట. ఎందుకు ఇన్ని రోజులు చేశారని అంటే ఆల్రెడీ నేను మానడానికే నాకు ఇన్ని రోజులు సమయం పట్టింది అందువని చెప్పేసి ఇలా చెప్తారు. సో వాటికి సంబంధించిన లెసన్ అది. నెక్స్ట్ వన్, చెప్పి చేయడం కన్నా చేసి చూపడం మేలు. చెప్పి చేయడం కన్నా చేసి చూపడం మేలు అన్న మాటలు ఎవరివి? వివేకానందునివి. రామకృష్ణ పరమహంస గారివే. చెప్పి చేయడం కన్నా చేసి చూపడం మేలు అనేటటువంటిది రామకృష్ణ పరమహంస వారు. అలాగే కప్పతల్లి పెళ్లి పాఠ్యాంశంలో వర్షపు నీటిని ఎవరు పంపిస్తున్నారని ప్రజలు భావించేవారు? వర్షపు నీటిని ఎవరు పంపిస్తున్నారని ప్రజలు భావించేవారంటే పైవారందరూ. వరుణదేవుడన్నా, ఇంద్రుడన్నా, స్వర్గాదినాథుడన్నా ఒకరి పేరే. ఇంద్రునికే ఇన్ని పేర్లు: వర్ణదేవుడు, ఇంద్రుడు, స్వర్గాదినాథుడు. మరి ఇవి వర్ణదేవుడు లేదా ఇంద్రుడు, స్వర్గాదినాథుడే పంపిస్తున్నారని కప్పతల్లి పెళ్లి పాఠ్యాంశంలో ప్రజలు భావించేవారు. సో ఇక్కడ పైవారందరూ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో ఏకపాత్రాభినయం ఇతివృత్తంగా కలిగిన కథ ఏది? ఏకపాత్రాభినయం ఇతివృత్తంగా కల కథ అల్లూరి సీతారామరాజు. పాలిథిన్ భూతం పర్యావరణ స్పృహ. ఈ రెండు కూడా ఏకపాత్రాభినయం అనేటటువంటి ఇతివృత్తం కలిగినటువంటి కథలే. నేను క్షేమం మీరు క్షామం. ఇక్కడ క్షామం అంటే నేను క్షేమంగా ఉన్నన్నాళ్ళు మీకు క్షామమే అని అర్థం అనమాట, మీకు ఇబ్బందే. నేను క్షేమం మీకు క్షామం అనేటటువంటి మాటలు ఎవరివి అంటే పాలిథిన్ భూతం కథలో పాలిథిన్ చెప్తుంది అనమాట. పోలమ్మ అనేటటువంటి పాత్రధారు ఏ పాఠ్యంలో కలదు? పోలమ్మ అనేటటువంటి పాత్రధారు కలిగినటువంటి పాఠం యథ అనేటటువంటి పాఠ్యాంశం. మరి గ్రీకు దేశానికి చెందినటువంటి తత్వవేత్త అయిన సోక్రటీస్ గురించి తెలియజేసేటటువంటి కథ ఏది? గ్రీకు దేశానికి చెందినటువంటి తత్వవేత్త అయిన సోక్రటీస్ గురించి తెలియజేసేటటువంటి కథ ఏది? నిరంతరం నేర్చుకో అనేటటువంటి కథ. అలాగే జీవితం అంటే నేర్చుకోవడం, మరణం గురించి ఆలోచించడం కాదు అన్నటువంటి మాటలు ఎవరివి? ఇక్కడ మనిషి అన్నమాట. సోక్రటీస్ అనేటటువంటిది నిరంతరం నేర్చుకో కాదు, మనిషి అనేటటువంటిది రైట్ ఆన్సర్, మనిషి. మరి జీవితం అంటే నేర్చుకోవడం, మరణం గురించి ఆలోచించడం కాదు. జీవితం అంటే నేర్చుకోవడం, మరణం గురించి ఆలోచించడం కాదు అన్న మాటలు ఎవరివి? సోక్రటీస్ అన్నమాట. సోక్రటీసే ఆ మాటలు అన్నారు. అలాగే మాతృభూమి అనే పాఠ్యాంశంలో ఆత్మాభిమానం కలవారిని రచయిత ఎవరితో పోల్చారు?
ఆత్మాభిమానం కలవారు అని ఎవరితో పోల్చడం జరిగింది? సూర్యునితో పోల్చడం జరిగింది. టిట్టిబము అనేటటువంటి పిట్ట, లకుమికి పిట్ట అనేటటువంటి పిట్ట ఆడపక్షి అన్నమాట. గల పాఠ్యాంశం ఇది. టిట్టిబము అనేటటువంటి పిట్ట, లకుమికి పిట్ట అన్నమాట. లకుమికి పిట్ట అనేటటువంటి ఆడపక్షి గల పాఠ్యాంశం ఏది? సంకల్ప బలం. ప్రియమిత్రునికి అనే పాఠ్యాంశంలో మానవులంతా ఒక్కటే అని తెలియజేస్తూ సంజీవ్ దేవ్ గారు ఎవరికి లేఖ రాశారు? చూడండి, ప్రియమిత్రునికి అనే పాఠ్యాంశంలో మానవులంతా ఒక్కటే అని తెలియజేస్తూ ఎవరికి లేఖ రాశారు? శ్రీ నారాయణ రాజు గారికి లేఖ రాశారు. సంజీవ్ దేవ్ గారు నారాయణ రాజు గారికి లేఖ రాయడం జరిగింది. ఈ క్రింది వాణిలో సరి అయినది గుర్తించండి. లలిత కళలు 5. బ్రహ్మ జ్ఞానం కలిగినటువంటి మహాజ్ఞాని ఎవరు అంటే గార్గి. గార్గి జనక మహారాజు ఆస్థానానికి చెందినది. సో ఇక్కడ పైవన్నీ కూడా సరి అయినవి. నెక్స్ట్ వన్, గురుభక్తి అనేటటువంటి కథలో గురువు మరియు శిష్యుల పేరేంటి? గురుభక్తి అనేటటువంటి కథలో గురువు మరియు శిష్యుల పేర్లేంటి? గురువు గారు ద్రోణాచార్యుడు, శిష్యుడు ఎవరంటే అర్జునుడు. గురువు గారు ఎవరంటే ద్రోణాచార్యుడు, శిష్యుడు అర్జునుడు. నీ గురుభక్తి కార్యదీక్ష వెలగట్టలేనివి, నీ గురుభక్తి కార్యదీక్ష వెలగట్టలేనివి అని అన్నది ఎవరు? ఎవరంటారంటే ద్రోణాచార్యుడు అర్జునునితో అంటారనమాట. అంటే నీ గురుభక్తి నీ కార్యదీక్ష వెలగట్టలేనివి, అంత గురుభక్తి ఉంది నీకు అని చెప్పేసి అర్జునునికి ద్రోణాచార్యుడు అంటారనమాట. అని అన్నది ఎవరంటే ద్రోణాచార్యుడే అర్జునునితో అంటారు. అన్నమ్మ అనేటటువంటి పాత్ర గల పాఠ్యాంశం ఏది? అన్నమ్మ అనే పాత్ర గల పాఠ్యాంశం ఏది అంటే బాలచంద్రుని ప్రతిజ్ఞ. బాలచంద్రుని ప్రతిజ్ఞ అనేటటువంటి పాఠ్యాంశానికి సంబంధించి సరికానిది గుర్తించండి. బాలచంద్రుడు యుద్ధం చేయడానికి కారణమైనటువంటి మహిళ ఎవరంటే అన్నమ్మే ప్రేరేపిస్తుంది, యుద్ధం చేయమని ప్రేరేపిస్తుంది. కానీ ఐతమ్మ ఉంటది. బాలచంద్రుని తల్లి ఐతమ్మ ఏం చేస్తుంది అంటే భయపడుతుంది అనమాట. యుద్ధం చేయవద్దని చెప్పిన తన తల్లి పేరు ఏంటంటే ఐతమ్మ. బాలచంద్రుని తల్లి పేరు ఐతమ్మ. తనకి యుద్ధాన్ని ప్రేరేపించి కారణమైన ఆమె అన్నమ్మ. బాలచంద్రుడు నలగామరాజుతో యుద్ధం చేయదలిచాడు. సో ఇక్కడ ఇవన్నీ కూడా సరి అయినవి. ఇక్కడ సరికానిది అడిగారు, సరికానిదంటూ ఏది కాదు. నెక్స్ట్ వన్, బాలచంద్రుడు పాఠ్యాంశంలో సైంధవుడిని చంపినది ఎవరు? సైంధవుడిని చంపినది అర్జునుడు అన్నమాట. సైంధవుడిని చంపినది అర్జునుడు అనేది ఇక్కడ మనకి రైట్ ఆన్సర్. సైంధవుడిని చంపినది అర్జునుడు. త్రిపురాసునితో యుద్ధాలు చేసి త్రిపురాలను కూల్చివేసింది ఎవరు? త్రిపురాసునితో యుద్ధం చేసి త్రిపురాలను కూల్చివేసినది ఎవరు? శివుడు అనమాట, మహాశివుడు. నెక్స్ట్ వన్, ఏకాగ్రత అనేటటువంటి కథలో ఎవరి ఏకాగ్రతను గురించి తెలియజేస్తుంది? ఏకాగ్రత అనేటటువంటి కథలో ఏం చేస్తారంటే ద్రోణాచార్యుడు అర్జునునికి గురు పెట్టి ఆ పెట్టెను కొట్టు అని చెప్పేసి అంటారు. అనంగానే అంత ఏకాగ్రతతో పిట్టని కొట్టాలా, పిట్ట కన్ను నాకు కనిపిస్తుంది అని అంటాడు అనమాట. అంత ఏకాగ్రత చూస్తాడు. సో ఏకాగ్రత అనేటటువంటి కథలో ఎవరి ఏకాగ్రతను గురించి తెలియజేస్తుంది అంటే అర్జునుని యొక్క ఏకాగ్రత గురించి. అంటే పిట్ట పైన మాత్రం గురిపైన ఎంత ఏకాగ్రత ఉంది, ఎంత శ్రద్ధ ఉంది అని చెప్పేసి పిట్టని కొట్టమంటే పిట్ట మాత్రమే కాదు పిట్ట కన్ను కూడా నాకు కనిపిస్తుంది అని చెప్పేసి చెప్తారనమాట. నెక్స్ట్ వన్, ఏకాగ్రత అనే కథలో విలువిద్య పోటీలు ఎక్కడ జరుగుతున్నాయి? ఏకాగ్రత అనే కథలో హస్తినాపురంలో విలువిద్య పోటీలు జరుగుతున్నాయి. హస్తినాపురం. గౌతమి అనే పేరు గల నది ఏది? గౌతమి అనే పేరు గల నది ఏది అంటే గోదావరి నది. ఈ క్రింది వానిలో సరి అయిన దాన్ని గుర్తించండి. పవిత్ర జలాలలో ప్రవహిస్తూ పవిత్ర జలాలను అందించే నది గోదావరి. కోహినూరును తన కురుల్లో ముడుచుకున్న నది కృష్ణా నది. రాయలసీమను రత్నాలసీమగా మార్చిన నది తుంగభద్ర నది. ఇక్కడ ఇవన్నీ కూడా సరి అయినవి. క్రింది వానిలో సరి అయినది గుర్తించండి. తెలుగు తల్లి సొగసును సమకూర్చే శిల్ప సంపద హంపీలో కలదు. తెలుగు పౌరుషం భరతనాట్యపు ముద్రలలో కనిపిస్తుంది. రాళ్లను కురిపించగల సంగీతం త్యాగయ్య కృతులలో కనిపిస్తుంది. సో ఇక్కడ కూడా ఇవన్నీ కూడా సరి అయినవి. క్రింది వానిలో సరి అయినది గుర్తించండి. తెలుగు భాషోద్ధారకుడు సిపి బ్రౌన్ వెలగపూడి కోదండరామ వద్ద తెలుగును నేర్చుకున్నారు. సిపి బ్రౌన్ వేమన పద్యాలను ఆంగ్లంలోనికి అనువదించారు. సో ఇక్కడ ఇవన్నీ కూడా సరి అయినవి. తెలుగు భాషోద్ధారకుడు ఎవరంటే సిపి బ్రౌన్ వెలగపూడి కోదండరామ వద్ద తెలుగును నేర్చుకున్నారు. వేమన పద్యాలను ఆంగ్లంలోనికి అనువదించారు. మాతృభూమి పాఠ్యాంశంలో పాత్ర కాని వారు ఎవరు?
మాతృభూమి పాఠ్యాంశంలో పాత్ర కాని వారు. మరి అందులో పాత్రలో సుధీర్, పద్మజ ఉంటారు. వీరయ్య, సుధీర్, పద్మజ ఉంటారు. అలాగే వీరయ్య, రోసమ్మ అనేది ఉండదు. రోసయ్య, చంద్రమ్మ వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. సుధీర్ పద్మజ కొడుకు సుధీర్ అన్నమాట. పద్మజ కొడుకు సుధీర్. పద్మజ భర్త పేరు రాజారావు. రాజారావు అనేటటువంటి వాళ్ళు ఉంటారు. మరి రోసయ్య, చంద్రమ్మ యొక్క కుమారుడే వీరారావు అన్నమాట. వీరారావు అనేది ఉంటారు. కానీ ఇక్కడ వీరారావు అండి, ఇది వీరారావు, ఇది వీరారావు. మరి ఇక్కడ సరికాంది ఏదంటే ఆప్షన్ 2 అనేది సరికాదు. వీరయ్య, రోసమ్మ అనేటటువంటి వాళ్ళు ఉండరు. రోసయ్య, చంద్రమ్మ ఉంటారు. సుధీర్, పద్మజ, రాజారావు ఉంటారు. వీరారావు ఉంటారన్నమాట. నెక్స్ట్ వన్, మాతృభూమి పాఠ్యాంశానికి సంబంధించి సరికానిది గుర్తించండి. చంద్రమ్మ జిజీబాయి వంటిదిగా అక్కడ ఇవ్వడం జరిగింది. జిజీబాయి వంటి వాళ్ళు ఎవరంటే చంద్రమ్మ. గోడపై వేలాడుతున్న ఫోటో ఎవరిదంటే వీరారావుది. మరి రోసయ్య చంద్రమ్మల యొక్క పెద్ద కుమారుడే వీరారావు, ఆర్మీలో జాయిన్ అవుతాడు. మరి పద్మజ తన కొడుకు సుధీర్ ను సైన్యంలో చేరడానికి పంపిస్తుంది అన్నారు. రాంగ్ ఆన్సర్. సైన్యంలో పంపించడానికి ఇష్టపడదన్నమాట. సో ఇక్కడ ఆప్షన్ 4 అనేది సరికాదు. నెక్స్ట్ వన్, 3 నెలల బిడ్డను పట్టుకొని స్వాతంత్ర్య పోరాటం చేసినటువంటి వాళ్ళు ఎవరు? 3 నెలల బిడ్డను పట్టుకొని స్వాతంత్ర్య పోరాటం చేసిన వారు ఝాన్సీ లక్ష్మీబాయి. బౌద్ధ స్తూపాలలో ముఖ్యమైనది ఏది? బౌద్ధ స్తూపాలలో ముఖ్యమైనది ఏది అంటే సారనాథ్ స్తూపం. గెలుపు నాదే అనేటటువంటి కథలో మాలవిక దేశానికి చెందినటువంటి రాజు ఎవరు? గెలుపు నాదే అనే కథలో మాలవిక దేశానికి చెందినటువంటి రాజు ఎవరు? ద రైట్ ఆన్సర్ ఈజ్ రఘునాథ నాయకుడు. రఘునాథ నాయకుడు. తెలుగు కవిత్వానికి తమిళనాడులో స్థానం ఇచ్చినది ఎవరు? తెలుగు కవిత్వానికి తమిళనాడులో స్థానం ఇచ్చిన వారు ఎవరంటే రఘునాథ నాయకుడు. సందేశం పాఠ్యాంశంలో కవి ఏ పక్షి గురించి కష్టజీవి ఇంట్లో దెయ్యం పిల్లలా తిరుగుతుంది అని వర్ణించారు? సందేశం పాఠ్యాంశంలో కవి కష్టజీవి గురించి ఏ పక్షి గురించి కష్టజీవి ఇంట్లో దెయ్యం పిల్లలా తిరుగుతుంది అని వర్ణించారు? ద రైట్ ఆన్సర్ ఇస్ గబ్బిలం గురించి. గబ్బిలం ఇస్ ద రైట్ ఆన్సర్. గబ్బిలం అనేది రైట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ వన్, మృగ పక్షిత్వ విచిత్ర ధర్మాలు గలది. ఇక్కడ మృగ పక్షిత్వ విచిత్ర ధర్మములు గల పక్షి ఏది? అంటే మృగ లక్షణాలు అంటే జంతు లక్షణాలు కూడా ఉన్నది. అలాగే పక్షి లక్షణాలు మృగ పక్షిత్వ విచిత్ర ధర్మములు గలది. మృగ లక్షణాలు, జంతు లక్షణాలు, పక్షి లక్షణాలు కలిగినటువంటి కలది ఏది అంటే గబ్బిలం ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పయనం పాఠ్యాంశంలోని పాత్ర కానివారు ఎవరు? పయనం పాఠ్యాంశంలో పాత్ర కానివారు గంగమ్మ, నరసమ్మ ఉంటారు. వెంకటస్వామి ఉంటారు. రాములు, నారాయణ. ఇక్కడ అవ్వమ్మ, ఐతమ్మ లేదా అన్నమ్మ, ఐతమ్మ అనేటటువంటి కాదనమాట. మరి ఇక్కడ నాగలక్ష్మి, వెంకటలక్ష్మి అనేది రైట్ ఆన్సర్. నాగమ్మ, వెంకటలక్ష్మి ఉంటారు. వెంకటస్వామి ఉంటారు. రాములు, నారాయణ, గంగమ్మ, నరసమ్మ. ఇవన్నీ కూడా గంగన్న, నరసమ్మ ఈ పాత్రలన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ అన్నమ్మ, ఐతమ్మ అని ఇచ్చాము, మిస్టేక్. ఇక్కడ ఏంటంటే ఇవి కూడా సరికాదు, ఇవి కూడా లేవన్నమాట. నెక్స్ట్ వన్, కర్ణాటకలోని పాపంపల్లె గ్రామానికి చెందినటువంటి వారు. పాపంపల్లె గ్రామానికి చెందినటువంటి గంగన్న కుటుంబం కర్ణాటకలోని ఎవరిని కలవడానికి వెళ్తున్నారు? కర్ణాటకలోని ఎవరిని కలవడానికి వెళ్తున్నారు? పాపంపల్లి గ్రామానికి చెందినటువంటి గంగన్న కుటుంబం కర్ణాటకలోని ఎవరిని కలవడానికి వెళ్తున్నారు? పెద్దరైతే అయినటువంటి రామప్పని కలవడానికి వెళ్తున్నారు. అక్కడైతే వాళ్ళకి పని ఇప్పిస్తారనే ఆశతో. దేశభక్తి అనే కథకు సంబంధించి సరి అయినది ఏమిటి? దేశభక్తి అనే కథకు సంబంధించి సరి అయినది. మరి ఇక్కడ ఈ కథలో పాత్రలు కోటయ్య, ప్రసాద్ అనేటటువంటి వాళ్ళు ఉంటారు. కోటయ్య పెద్ద కుమారుడే ప్రసాద్ అన్నమాట. ప్రసాద్ చదువు మానేసి వ్యవసాయం చేస్తున్నట్లు ప్రసాద్ చేస్తానన్నట్లు చెప్పారు. మరి రైతు సంఘాన్ని ప్రారంభించి రైతులందరికీ ఆదర్శంగా నిలిచాడు ప్రసాద్ అన్నమాట. సో ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరి అయినవి. నెక్స్ట్ వన్, దారి 1000 కాళ్ళ జెర్రి వంటిది. దారి అనేది 1000 కాళ్ళ జెర్రి వంటిది అని రచయిత ఏ పాఠ్యాంశంలో తెలియజేశారు? మేలి మలుపు అనేటటువంటి పాఠ్యాంశంలో తెలియజేయడం జరిగింది. రాజు కింకరుడు రాజు అవ్వడం తథ్యం అని తెలియజేసే కథ ఏది? అంటే బ్రతుకు దారిని మలుపు తిప్పేటటువంటి కథ ఏది? చూడండి, ఇక్కడ బ్రతుకు దారిని మలుపు తిప్పేటటువంటి కథలంటే ఇవన్నీ కూడా అవుతాయి.
బ్రతుకు దారిని మలుపు తిప్పే కథలు ఇవన్నీ అవుతాయి. కానీ రాజు కింకరుడు, కింకరుడు రాజు అవ్వడం తథ్యం అని తెలియజేసేటటువంటి కథ సత్య హరిశ్చంద్రుని కథ అన్నమాట. సత్య హరిశ్చంద్రుని కథ. కానీ బ్రతుకు దారిని మలుపు తిప్పేవి మాత్రం ఇవన్నీ కూడా అవుతాయి. కాశీ మజిలీ కథ, రామాయణం, సత్య హరిశ్చంద్రుని కథ ఇవన్నీ కూడా అవుతాయి అన్నమాట. కాశీ మజిలీ కథలో ఎవరు మహారాజు అయ్యారు? కాశీ మజిలీ కథలో ఏమవుతుందంటే ఏనుగు డైరెక్ట్ గా వెళ్లి దండ వేసేస్తుంది. బయట కుచేలుడు ఉంటారు. కుచేలుడు బయట చెట్టు కింద పడుకొని ఉంటే ఆ కుచేలుని మెడలో దండ వేస్తుంది. అంటే ఏనుగు ఎవరి మెడలో దండ వేస్తే ఆయనే రాజు అన్నమాట. అనగా మా కాశీ మజిలీ కథలో తన జీవితమే మారిపోద్ది అనమాట. కుచేలుని జీవితం ఒక క్షణంలో మారిపోద్ది. మహారాజు అయ్యారు. కాశీ మజిలీ కథలో కుచేలుని మహారాజుని చేసింది ఎవరు? కుచేలుని మహారాజుని చేసింది ఎవరు అంటే ఏనుగే అన్నమాట. ఏనుగే అలా చేస్తుంది. చిరమాలిన్యం అనే పాఠ్యాంశంలో కవి ఆకాశాన్ని దేనితో పోల్చారు? చిరమాలిన్యం అనే పాఠ్యాంశంలో కవి ఆకాశాన్ని దేనితో పోల్చారు? ఆకాశాన్ని డమరుకంతో పోల్చారు. ఆకాశాన్ని డమరుకంతో పోల్చారు. ముఖాముఖి అనేటటువంటి కథలో శ్రీపాద పినాకపాణి గారు ముఖాముఖి అనే కథలో ఏ ప్రభుత్వ పాఠశాలకు మాతృభాషా దినోత్సవం నాడు ముఖ్య అతిథిగా వెళ్లారు? తుని అనేటటువంటి తర్వాత తుని అనేటటువంటి ప్రభుత్వ పాఠశాలకి వెళ్ళారన్నమాట. ముఖాముఖి అనేటటువంటి కథలో ఎదిగే కొద్దీ వదగాలి అనేటటువంటి సూత్రాన్ని పిల్లలకు తెలియజేసిన వారు ఎవరు? ముఖాముఖి అనే కథలో ఎదిగే కొద్దీ వదగాలి అనే సూత్రాన్ని పిల్లలకు తెలియజేసిన వారు శ్రీపాద పినాకపాణి గారు. నాటి చదువు అనే పాఠ్యాంశంలో రచయిత యొక్క గురువు గారి పేరేంటి? నాటి చదువు అనే పాఠ్యాంశంలో రచయిత యొక్క గురువు గారి పేరు శిరోభూషణం రాఘవాచార్యులు. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. నాటి చదువు అనేటటువంటి పాఠ్యాంశంలో రచయిత యొక్క గురువు గారి పేరు శిరోభూషణం రాఘవాచార్యులు. నాటి చదువు పాఠ్యాంశంలో రచయిత యొక్క పినతల్లి పేరేంటి? నాటి చదువు పాఠ్యాంశంలో రచయిత యొక్క పినతల్లి పేరు వెంకమ్మ. ప్రయత్నం చేయనిదే మార్గం ఏర్పడదు అని రచయిత తెలియజేసేటటువంటి పాఠ్యాంశం ఏంటి? ప్రయత్నం చేయకపోతే అసలు మార్గమే ఏర్పడదు అని రచయిత తెలియజేసేటటువంటి పాఠ్యాంశం సమదృష్టి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్.